ఎంతసేపు నాకు అప్పు, 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 అప్పు. దేనిపై ఫోకస్ ఉందండి? అప్పు. దేవుని దగ్గర ఏమంటాడు? తదాస్తు. మరో కప్పొచ్చి నెత్తి మీద కూర్చుంటది. మరి నీకు తెలుసుగా అంటే అందుకోసమే సబ్జెక్ట్ అనేది తెలిసి చేసినా, తెలియజేసినా వస్తదా మేడం. తెలియక వీరేం చేస్తున్నారంటే డెప్త్ పైనే ఫోకస్ పెడుతున్నారు. మరి ఆకర్షించుకునేది అదే గదండీ హరిత గారు. మరి ఇప్పుడు దేనిపై ఫోకస్ పెట్టాలి? సంపద వైపు. సింపుల్‌గా చెప్పాలంటే నీ జీవితంలో నీకు ఏదైతే కావాలని నువ్వు కోరుకుంటున్నావో దానిపైనే నువ్వు ఫోకస్ పెట్టాలి. ఎంత ఎక్కువగా నువ్వు ఫోకస్ పెడితే అంత ఫాస్ట్‌గా నువ్వు ఆకర్షించుకుంటావు. నీకు ఏది కావాలో ముందు డిసైడ్ అవ్వు. అది ఆల్రెడీ జరిగినట్టుగా ఆజ్ఞ చక్రం దగ్గర దర్శించు. ప్రతి ఆలోచనకు శక్తి ఉంటుంది. ప్రతి ఆలోచన వెళ్ళి నీ జీవితంలో నీకు ఏది కావాలో దాన్ని మేనిఫెస్షన్ చేసుకుంటారు. అయితే ఇక్కడ 7 చక్రాలు ఉంటాయండి హరిత గారు. ఏంటి చెప్పండి? కింద కుండలి శక్తి ఉంటుందండి. తర్వాత ఏంటంటే కంటికి కనపడవనేది యోగ శాస్త్రంలో ఈ ప్రధానమైన చక్రాలు 7 మిగతాయి కూడా ఉంటాయి. చూడండి మూలాధార, స్వాదిష్టాన, మణిపుర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్ర 7 చక్రాల్లో చలనం రావాలండి. ఎప్పుడొస్తదంటే మనసు ప్రశాంతమైనప్పుడు, ఆలోచన నిలిచినప్పుడు, ఆలోచన నిలిచినప్పుడు నువ్వు ఏదైతే మనసులో చూస్తావో దాన్ని నువ్వు చేతిలోకి స్వీకరిస్తావు. ఇఫ్ యూ సీ ఇన్ యువర్ మైండ్ యూ కెన్ హోల్డ్ ఇన్ యువర్ హ్యాండ్. నువ్వు చేతిలో స్వీకరించాలనా నీ జీవితంలోకి రావాలి అనుకున్నా ఫస్ట్ నువ్వు చూడాల్సిందెక్కడ? మనసులో. అలా ఎప్పుడైతే ఆ నువ్వు మనసు ఆధీనంలో ఉండాలి అంటే? అందుకోసం మేము ట్రైనింగ్ ఇస్తున్నాం. అందుకోసం ఏం చేస్తాం, చాలా మందికి ఒక డౌట్ ఏంటంటే, ఎట్లా అని దానికోసం ఏం చేస్తాను, లైవ్‌లో నేనే ట్రైనింగ్ ఇస్తాను. చూడు ఒక హార్స్‌ని మనం ఫారెస్ట్ నుంచి తెచ్చుకున్నాం మేడం. ఆ ఫారెస్ట్ నుంచి తెచ్చుకున్న హార్స్‌కు మనం ఒక ప్లేస్‌కి వెళ్ళాలంటే ఎళ్తదా మేడం? వెళ్ళదు. ఎందుకు? మన అదును లేదు. మనం ఏం చేస్తాం అక్కడ తెచ్చుకున్న తర్వాత? కొన్ని ట్రైనింగ్ రోజులు ఉంటది. ట్రైనింగ్ ఇస్తాం. హ్మ్. ట్రైనింగ్ చేసినప్పుడు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికెళ్తది. ట్రైనింగ్ ఇస్తే మంకీ కూడా రింగ్‌లో తిరుగుతది మేడం. ట్రైనింగ్ ఇస్తే మీరు చూసారు టైగర్స్, లయన్స్ ఇదివరకు మనం చూసి చిన్నప్పుడు సర్కస్‌లో ఏముండేవి మేడం? లయన్స్, టైగర్స్. వెంటనే తెచ్చారు. ఫారెస్ట్ నుంచి వెంటనేది కదా! మధ్యలో ఏం జరిగిందక్కడ? ట్రైనింగ్. ట్రైనింగ్ తెస్తారు. లయన్ గూడా రింగ్ మాస్టర్ రింగ్‌లో తిప్పేస్తాడు. చూడండి ఎంత ట్రైనింగ్ చేసి ఉంటారో చూడండి. అలాంటిది కూడా మనసును కూడా అభ్యాస వైరాగ్యాలనే ప్రాక్టీస్ ద్వారా నిరంతరం అదును తెచ్చుకోవచ్చు. దీనికోసం ఏంటంటే మనం 6 డేస్ అంటే డెమో క్లాస్ ఇచ్చిన తర్వాత 6 రోజుల ప్రాక్టికల్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నాం. ఈ ప్రాక్టికల్ క్లాసెస్ ద్వారా వాళ్ళకేంటంటే కంప్లీట్‌గా వాళ్ళ మైండ్ సెట్ మారిపోద్ది. ఒక రిచ్ మైండ్ సెట్‌కెళ్ళిపోతారు. అంటే ఒకటే ఒకటి వాళ్ళ జీవితంలో ఏదైతే కావాలని కోరుకున్నారో అది వచ్చే విధంగా వారు తయారవుతారండి.